జబర్దస్త్ ప్రోగ్రాంలో లేడీ గెటప్ అనగానే గుర్తొచ్చేది వినోద్. లేడీ గెటప్లో ఉంటే ఇతడిని గుర్తుపట్టడం చాలా కష్టం. అంతలా ఆకట్టుకునే వినోద్ గురించి ఇటీవల ఓ పుకార్లు హల్చల్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వినోద్ ఆత్మహత్య యతనానికి పాల్పడ్డాడంటూ ప్రచారం జరిగింది. ఆత్మహత్య యతనానికి కారణం ఇది కాదు, మరేదో ఇలా ఎవరికి తోచినట్లు వారు చెప్పుకొచ్చారు. కానీ ఇదంతా ఒట్టి పుకారేనని, తాను ఆత్మహత్య యతనానికి పాల్పడలేదంటూ జబర్దస్త్ వినోద్ సోషల్ మీడియాలో ఓ మెసేజ్ ఇచ్చాడు. జరిగింది ఒక్కటైతే యూట్యూబ్ ఛానల్స్, వెబ్సైట్స్ రాసింది మరొకటి అని తెలిసింది. అసలు జరిగిన వాస్తవం వేరే ఉందంట. కొన్ని రోజుల క్రితం వినోద్ అనారోగ్య కారణాలతో తన స్వగ్రామంలోని చర్చిలో జరిగిన దైవ ప్రార్థనలకు హాజరయ్యాడు. ఈ సమయంలో వినోద్ను అతను తల్లి పెళ్లి చేసుకోమని అడిగిందంట. అతని అక్క కూతురు కూడా చర్చిలో ఉండడంతో పెళ్లి చేసుకోవాలని ఇరు కుటుంబాలు కోరాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ అక్క కూతుర్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని వినోద్ చెప్పాడంట. ఈ సమయంలో ఒప్పించడానికి ప్రయత్నించిన మాట వాస్తవమే, కానీ గొడవలేమీ జరగలేదంట. చర్చిలో ఉన్న వారిలో ఎవరో పోలీసులకి ఫోన్ చేసి వినోద్కి బలవంతపు పెళ్లి చేశారని చెప్పారంట. దీంతో పోలీసులకు చర్చికొచ్చి వినోద్ను విచారించగా అలాంటిదేమీ లేదని, ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని క్లారిటీ ఇచ్చి పంపించేశాడంట. చేతులు కోసుకున్నాడని వచ్చిన వార్తల్లో కూడా వాస్తవం లేదంట. ఇక అక్కడి నుంచి పుకార్లు జోరందుకున్నాయి. వినోద్ సూసైడ్ అటెంప్ట్ చేశాడని, మరికొన్ని యూట్యూబ్ ఛానల్స్లో సూసైడ్ చేసుకొని చనిపోయాడని తప్పుడు ప్రచారానికి దిగాయి. దీంతో ఇక లాభం లేదనుకున్న వినోద్ జరిగింది ఇది అని చెప్పుకొచ్చాడు. ఇకనైనా పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టాలని వినోద్ కోరుతున్నాడు. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్, కుదిరితే కామెంట్ ఇవ్వండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం టచ్లో ఉండండి.